కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు స్థానిక శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రసాద్ గారికి, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నౌకసాని బాలాజీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సంతోషపూడి ఎవరు చెందిన జిల్లా స్థాయి వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, మీరు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు, ఆడపడుచులకు, మీడియాకి అందరూ కూడా నమస్కారం. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఇందాక శాసనసభ్యులు గారు చెప్పారు, విజయ్ కుమార్ గారు, అందరికీ పదవులు ఇవ్వలేం, కష్టపడ్డ వాళ్ళకి అందరూ కష్టపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు నూతన పాలన వచ్చిన మెజార్టీ, కొన్నేపులో వచ్చిన మెజార్టీ, రాష్ట్రంలో వచ్చిన మెజార్టీ, అందరూ కష్టపడితేనే ఇంత గొప్ప విజయం వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఒక అరాచక పాలన తరిమి కొట్టడం, దుష్టుల్ని, దుర్మార్గుల్ని వేయడంలో ఈ విజయం వచ్చింది. ఇందులో మనం మొదటి విడతగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు, తర్వాత పిఎస్సిఎస్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలకి నామినేటెడ్ పదవుల్ని ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. దీంతో పాటుగా దేవాలయ కమిటీలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దీనిలో కాకుండా కొంత రిజర్వేషన్లు, దాంతోపాటు మిత్రపక్షాలు కలుపుకొని రావడం, వీటి వల్ల కొద్దిగా ఆలస్యం అవుతా ఉంది. వీటన్నిటి ద్వారా ఈ రోజు మీ నియోజకవర్గంలో ఒక ఏఎంసీ చైర్మన్ పదాన్ని గొప్పగా ఈ విధంగా నిర్వహిస్తున్నందుకు ప్రసాద్ గారిని, మన నియోజక స్థాయి నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సమయం పాటించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న దాన్ని అప్పు తెచ్చుకుంటూ వడ్డీలు కడుతూ ఈ రోజు చెప్పిన ప్రకారం చాలా సంక్షేమం చేస్తున్నాం. తొమ్మిది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని 4,000 ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు నుంచే ఇస్తామంటే చాలా మంది నవ్వారు. చెప్పిన మాట ప్రకారం 3 నెలల ముందు నుంచే కలిపి జూలైలో 7,000 ఇచ్చాం. అదేవిధంగా 500 రూపాయల పెన్షన్ ని 1,500 చేసినా, 3,000 చేసినా చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఈ రోజు 6,000 చేశారు. 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. దాదాపుగా సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలని మనం సంవత్సరానికి 2,300 కోట్ల రూపాయల లెక్కన మనం పెన్షన్ ఖర్చు పెడతా ఉన్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లే కాకుండా ఆడపడుచుల కోసం దీపం 2 పథకం కింద ఇప్పటికీ 2 సిలిండర్లు వచ్చాయి. ఇంకా కొంతమంది లేనట్లయితే ఈ నెల 2 సిలిండర్లు పూర్తి స్థాయిలో అయిపోతున్నాం. మిగిలినటువంటి సిలిండర్ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సన్నాహం చేస్తుంది. కొన్ని మన ఇప్పుడు సుపరిపాలన తొలగిలో కొన్ని ఇంటికి పోయినప్పుడు ఈ డబ్బులు రాలేదని చెప్తున్నారు. ఒక్కడే తెలియజేస్తున్నాం, మీ కారణాన్ని సచివాలయంలో పోయి తెలుసుకోండి, పరిష్కారం చేద్దాం. మన ఎన్డీఏ ప్రభుత్వం అందరికీ ఇవ్వాలన్నా కానీ ఏ ఒక్కరికి ఇవ్వబోతాలో లేదు. గత ప్రభుత్వం తెలుగుదేశం అంటే పెన్షన్లు ఆపారు, తెలుగుదేశం అంటే వచ్చి సంక్షేమ పథకాలు అయ్యారు, లేని కారణం చెప్పేసి సంక్షేమాన్ని ఆపారు, లేని పొలాన్ని తీసుకొచ్చి ఆపారు, అబ్నార్మల్గా హౌస్ మ్యాపింగ్ చేసి చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. ఈ రోజు అన్ని సంక్షేమాలు మనం ముందుకు వస్తున్నాం. తల్లికి ఉన్నాం, 2 ఉన్నాం, 3 ఉన్నాం, 4 ఉన్నాం, 5 ఉన్నాం. 5 ఉంటే 5,000 ఇచ్చాం, 6 ఉంటే 75,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో అమ్మఒడిని ఒకరికే ఇచ్చారు, మనం అందరికీ చేశాం. ఎక్కడ సంక్షేమంలో మనం రాసి పట్టాల రేపు అయిపోతున్న ఆడపడిచిన అందరికీ ఆగస్టు 15 దగ్గరకు వచ్చేసాం. 20 రోజులే ఉచిత బస్సు ప్రయాణం. ఇది చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం. అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఇవ్వాలి. ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం కలిపి మనం 20,000 రూపాయలు ఇస్తాం. ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఇవ్వాల. ఆ 20,000లో కూడా మొదటి 7,000 ఇవ్వబోతున్నాం. మిగిలిన కూడా కేంద్రంతో కలిసి సంవత్సరానికి ఇవ్వబోతామని తెలియజేస్తున్నాం. రైతుల పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు, హద్దుల మీద ఆయన ఫోటోలు, ఆయన పేరు, ఎందుకంటే 30 ఏళ్ళు శాస్త్రంగా ఉందన్నారు. ఈ విధంగా ఉన్న ఆ భూమి యజమానికి కూడా ఇష్టపడే పరిస్థితి. రేపే కొత్త పాస్ పుస్తకాలు కూడా మేము మనలోకి వచ్చి ఇవాళ రేపు సోమవారం ఇచ్చాం, అది పంపిణీ చేయబోతున్నాం. రాజముద్రతో ఇస్తున్నాం. అంతేగాని తాతల తండ్రి నుంచి ముత్తాతల ఆస్తి మీద
ఆయన ఫోటోలు పెట్టుకోవడానికి ఏమి అవసరం? ఈ రోజు చూస్తే సర్టిఫికేట్ ఇస్తే ఆయన ఫోటోలే వస్తున్నాయి, పాత్ర సర్టిఫికేట్లు చదువుల కోసం. ఇలాంటి దుస్థితుల్లో మనకి గవర్నమెంట్ రాజమండ్రి పాస్ పుస్తకాలు అయిపోతున్నాం. రీసర్వే చేసిన తర్వాత సమస్యల పరిష్కారం చేస్తున్నాం. ఒక విషయం ఏంటంటే, ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్ జరిగిన దోపిడీ చేసిన జిల్లాలో మొదటి 3 స్థానాల్లో ప్రకాశం జిల్లా కూడా ఉండడం మనం దురదృష్టకరం. భూములు దోపిడీలు ఇందాక చెప్పారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో నా మీద దాడి చేశాడు, కానీ గుళ్ళకమ్మ ఆక్రమించాడు. గుళ్ళకమ్మ గేట్లు కట్టకుండా పట్టించుకోవాలా. ఆ రోజు గుళ్ళకమ్మ గేట్ల కోసం మేము ఇచ్చే చంద్రబాబు నాయుడు అసలు అడ్డుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చిన తర్వాత ఆ గేట్లు పూర్తి చేయడం జరిగింది. ఇదే కాదు, వెలుగొండ ప్రాజెక్టు ఆ రోజు ఏమీ లేవు. ఇక్కడ మిమ్మల్ని ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు, ఆయన మంత్రిగా చేశాడు. ఆయన పోయి ఏమీ లేని ప్లేస్ లో పోయి అక్కడ ఇది చేశాడు, ఏమి శంకుస్థాపన చేశాడు. జాతికి అంకితం ఉన్నాడు. కానీ ఇప్పుడు మాట్లాడతారు ఆయన 100 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎప్పుడు పెడతాం, ఎప్పుడు పూర్తి చేస్తున్నారు. వాళ్ళ మాటల్లోనే వాళ్ళకి అర్థం వచ్చింది. ఆయన నియోజకవర్గాలు మారాడు, మన దగ్గరకు వచ్చాడు. రాకముందు 20 మంది చొక్కా చెప్పాడు, బాబుగా రామగారు చేశాడు. ఏమైంది? నిన్న వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా నేను 2 సంవత్సరాలకు 6 కోట్ల హాస్టల్ ఇచ్చా. ఇదే సంఖ్యలో కూడా 4 కోట్ల 2 హాస్టల్ ఇచ్చా. నిన్న ఒక ప్రకటన రాశారు, ఆ బ్లూ మీడియా రాసిందని చెప్పి ఇవాళ కూడా స్వామి గణపతి రాశారు. నేను చెప్తున్నా, 300 కోట్ల రూపాయలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టాం. 143 కోట్ల రిపేర్లు మన ప్రకాశం జిల్లాలోనే 13 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా కొత్త బిల్డింగ్ల కోసం 100 కోట్లు ఇచ్చారు. హాస్టల్ బరువు కోట్ల కోసం 58 కోట్లు ఇచ్చారు. ఇది చరిత్ర. 5 సంవత్సరాల నుంచి మంచాలు లేని సంవత్సరాలు వచ్చినాయా? 20 మంచాలు వచ్చినాయి. ఆ పత్రికా సోదరులకి ఆ మీడియా కనపట్ల కళ్ళు 5 ఏళ్ళ నుంచి మంచాలు ఉంటే మనం తీసేసి కనపడమా? ఇలాంటి పిచ్చరాదు. ఎందుకంటే ఓర్చుకోలేక అసూయ దేశాలు వాళ్ళు ఏనాడు ఎస్సీ సంక్షేమం చేయాల, విద్యాదీన వసతి అని చెప్పేసి బడ్జెట్ నుంచి 80% నుంచి ఏనాడు ఖర్చు పెట్టాల. నేరడు కంసమాగా మార్చి దళితులు మా ఎస్సీలు ద్రోహం చేసిన వ్యక్తి ఆ పార్టీ. ఆ పత్రిక నిశ్చితంగా మాట్లాడుతా ఉన్నాయి. ఈరోజు చెప్తా ఉన్నాం, మీ సంతాన ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎంత ఖర్చు పెట్టారు అభివృద్ధికి? అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలలో ముందుకు చేసబోతుంది. అప్పులు చేశారు మీరు, ఈ రాష్ట్రాన్ని అజోగర పని చేశారు. అయినా అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్న మా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. నేను చెప్తా ఉన్నాం. ఈరోజు ఇంకొక విషయం చెప్తాను, ఎక్కడా కూడా ఎటువంటి లోపాన్ని కూడా మేము ముందుకెళ్తున్నాం. ఈ చేసే ప్రభుత్వాన్ని మీరు ఎందుకు కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. ఎక్కడ మీరు చెప్పకుండా ఈ రోడ్డు ముందు నుంచి ఖమ్మం బేస్తవారి వరకు 4 లేని రోడ్డు కూడా మేము వేస్తా ఉన్నాం. ఇంతకుముందు చేయరా? ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేయబోతా ఉంది. ఇంత సంక్షేమంగా అభివృద్ధి చేస్తా ఉంటే మీరు ఎందుకు వేస్తారా? ఈరోజు సింగపూర్ పోయారు మన ముఖ్యమంత్రి గారు. ఎందుకు పోయారు అంటున్నారు. ఆయన ఢిల్లీ పోయేవారు కేసుల కోసం ఎందుకు పోయిందో చెప్పేవారు కాదు. బాబు ఢిల్లీ పోయి ఈ ప్రాజెక్టు చెప్పేవాడు. సింగపూర్ కూడా పోయి మీ వల్ల మీ రాష్ట్రాలు సహకారం పోయినటువంటి దాన్ని చూసుకోవడానికి వెళ్ళారు మా ముఖ్యమంత్రి గారు. ఈరోజు రకరకాల మాట్లాడితే ఎలా జరిగింది? మా ప్రభుత్వం అభివృద్ధి కట్టుబడి ఉంది, సంక్షేమం చేస్తానికి ఉంది. అంతేగాని మీరు అనాథులు చదువులు చేయట్లా. ఈరోజు నేను ఎవరి మీద కక్ష సాధించట్లా. చట్ట ప్రకారం దోషులు లేని వాళ్ళకి కోర్టులో న్యాయస్థానాలు శిక్షిస్తున్న తప్పితే అదే కక్ష సాధిస్తే జగన్ కింద పెట్టేవాళ్ళే. ఆ పని నేను చేయట్లా. ముఖ్యమంత్రి గారు నాకన్నా ఇబ్బంది పడడానికి అవ్వలేదు. నేను కక్ష రాజకీయం నాకు వద్దు, విధ్వంసాలు మనకు వద్దు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ సిద్ధాంతం ప్రకారం మనం ముందుకెళ్తున్నాం. కార్యకర్తలు ఉన్నాయి. మేము మన మీద దాడి చేసినందుకు మన విశ్వాసం పెట్టుకున్నాం, జైల్లో పెట్టలేదని మీ అందరికీ బాధ ఉంది. ఆ విధంగా మీరు నా మీద దాడి చేసి మీ మాజీ ఎమ్మెల్యేగా లోపల పెట్టాలి. కక్ష కుట్ర రాజకీయాలు మనకు వద్దని చెప్పేసి మన అధినాయకులు చెప్పిన మనం పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ రోజున మన ప్రభుత్వం చేస్తా ఉంది రైతుల కోసం ఉత్సవం తీసుకుంటే. ఇంతకుముందు మనం చేశాం, రైతులకి ట్రాక్టర్లు ఇచ్చాం. 5 ఏళ్ళలో ఏమని కస్టమర్ సెంటర్ ప్లే చేస్తే ఆ నాయకులు దోచుకుని చేసుకున్నాం. సబ్సిడీ ఎరువులు ఇచ్చాం, ఏమైపోయి ఈ రోజు మనం వచ్చాం
గోరుచేతులు, లారీలు, తైవాన్ స్ప్రేయర్లు, అదేవిధంగా రోడ్లు కూడా వ్యవసాయ శాఖ తరఫున, అదేవిధంగా డాక్టర్ సంస్థలకు మరియు సంఘాలు కూడా డ్రోన్లు కొనిచ్చి వ్యవసాయ రంగానికి ఉపయోగంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పొగాకు మనం ఎమ్మెల్యేగా చెప్పాడు, ఢిల్లీ పొగాకుని కొనుగోలు చేసే 230 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం ఆదుకుని మనమే. ఇంతకుముందు కూడా పొగాకు కష్టాలను ఆదుకుని మనమే. ఈ రోజు కూడా అపరాధులు పడకూడదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంతో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, రైతులకు సంక్షేమ తెచ్చొద్దు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ మార్కెట్ కమిటీల బలోపేతం, మార్కెట్ కమిటీల వల్ల పొలంలో వెళ్ళే డొంకల రేటు కూడా 14 మనం చేసుకున్నట్టే మేము ఎప్పుడు 5 నెలలు చేసేది లేదు. ఈ మార్కెట్ కమిటీలు నిర్ణయం చేసేటంటే మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ మార్కెట్ కమిటీల ద్వారా మనం అభివృద్ధిని పూర్తి చేయడానికి పాలక మండలిలో నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు నా మీద పనుల కోట్ల ఈ రోజు మనం తీసుకున్న తర్వాత పిఎస్సిఎస్ వ్యవసాయ మన సహకార సంఘాలకు కూడా కమిటీలు వేస్తున్నాం. వీటన్నిటికి కూడా ముందు కమిటీలు వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో వీటన్నిటిని కూడా బలోపేతం చేసేదానికి మన ప్రభుత్వం కట్టుబడి తెలియజేసుకుంటూ రైతు సంక్షేమం కోసం మనం ఉన్నాం. అదేవిధంగా పాలకేంద్రాన్ని అమలు కట్టబెట్టేశారు. మీ నియోజకవర్గంలో పాలకేంద్రం, ఆ పాలకేంద్రాన్ని కూడా తెరిపించే ప్రయత్నాలు కూడా ఎమ్మెల్యే గారు అందరం కూడా ప్రయత్నం చేస్తామని కాకుంటే చాలా 100 కోట్ల పైన అప్పుల్లో పెట్టున్నారు. ఆ దోపిడీని ఎలా అధిగమించాలనే దాని మీద చూస్తున్నాం. భూములు కూడా ఆక్రమించేటువంటి పరిస్థితులు చేశారు. పాలకేంద్రం భూముల్ని వాటిని కూడా అడ్డుకట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ విధ్వంసం విజయ్ కుమార్ గారి మీద దాదాపుగా 2009 చేస్తా ఉన్నారు. వాళ్ళు చేసే అరాచకాలు కాకుండా అభివృద్ధికి సంక్షేమానికి మీ శాసనసభ్యులు గారు కట్టుబడి ఉన్నారు. మన ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. సంవత్సరం అయింది, ఈ సంవత్సరంలో చేశాం. తప్పకుండా చెప్పినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తి చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని రెండో తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే పంచాయతీ ఎన్నికలు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉమ్మడి పాలక మండలి ఏర్పడే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడాలని మేము కోరుతున్నాం. ఈరోజు సుపరిపాలన తెలియడంలో ప్రతి ఒక్కరిని కూడా మన ఇంటికి వెళ్ళి మనం ఏం చేసామో చెప్పాలి, ఆ ఇంటికి ఇంకేం కావాలో చెప్పాలి. అన్నింటినీ కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా తెలియజేసుకుంటూ ఈ సుపరిపాలన ద్వారా చెప్పింది చేసుకోవాలి. గత వాళ్ళు ఒత్తిడి మాట్లాడినారు, రీకాల్ బాబు అన్నారు. ఎందుకు రీకాల్, ఎందుకు అంటున్నారు అన్నమాట? ఎందుకు ఏం చెప్పి చేస్తే అన్నారు? మేము ఎంతమంది అంతమందికి తల్లిదండ్రులు అందించేందుక చెప్పిన మాట ప్రకారం 4,000, 6,000, 10,000, 15,000 మనం ఎన్టీఆర్ పరిస్థితి పెన్షన్ ఇస్తున్నందుక, అదేవిధంగా ఆడపడుతులకి బస్సు ఇస్తున్నందుక, అన్నదాత సుఖీభవ 20,000 తీసి అమలుపరుస్తున్నందుక ఎందుకు చేస్తారా? 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెడితే 5,000 మూసేశారు. తొలి కింద మేము అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. ఈరోజు మనం నియోజకవర్గానికి ఒకటి కంపల్సరీ ఉండే విధంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశాం. ఇసుక దోపిడీ నిలబెట్టే విధంగా ఇసుకని ఉచితంగా ఏటి పక్కన తీసుకొచ్చే విధంగా చేశాం. అదే విధంగా చేస్తే ఇన్ని చేసినటువంటి పరిస్థితికి మీరు ఏ విధంగా మీరు రీకాలంటారు అర్థం కావట్లా. మీరు రీకాలంటే ప్రజలు 11 చేశారు, 30 ఏళ్ళను విరవేగారు. మీకు రేపు మళ్ళీ 0 తెచ్చుకోవడం కోసం మీరు మాట్లాడుతున్నారనే విషయాన్ని కూడా గమనించుకోమని తెలియజేసుకుంటూ ప్రజలు మీ పార్టీని మిమ్మల్ని రికాల్ చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రాజేశ్వరి గారికి నేను మరొక్కసారి మరియు పాలక మండలి సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్.